హలో ఫ్రెండ్స్. అనగనగా ఒక దట్టమైన అడవిలో కాకర్లు అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కాకి, చిలుక, కుందేలు మరియు తాబేలు అనే నలుగురు స్నేహితులు నివసించేవారు. వీరు ఎప్పుడూ కలిసి ఆడుకునేవారు, సాహసాలు చేసేవారు. ఒకరోజు వారు అడవిలోని పాత బావి దగ్గర ఆడుకుంటుండగా ఒక వింతైన శబ్దం గల్ 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 అని వినిపించింది. ఆ శబ్దం బావిలో నుండి వస్తుంది. కాకి ఉత్సాహంగా ఈ శబ్దం ఏమిటో చూద్దాం అంది. చిలుక భయపడుతూ ఒకవేళ అది దెయ్యమైతే అంది. కుందేలు తన తెలివితో ముందు జాగ్రత్తగా చూద్దాం అంది. తాబేలు నీరసంగా నీవు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అంది. కాకి ధైర్యంగా బావిలోకి ఎగిరి చూసింది. అక్కడ ఒక పాత రాగి కుండ ఉంది. దానిలో నీళ్లు గల్ 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 ఆడుతున్నాయి. కుండ మీద వింతైన చిత్రాలు, అక్షరాలు ఉన్నాయి. కాకి దాన్ని బయటకు తీసుకొచ్చింది. నలుగురు కలిసి కుండను పరిశీలించారు. అక్షరాలు చదవడానికి ప్రయత్నించారు, కానీ అవి పురాతన భాషలో ఉన్నాయి. చిలుక ఆలోచించి మన గ్రామంలో జ్ఞాని అయిన గుడ్లగువ్వ గురువును అడిగితే సమాధానం తెలుస్తుంది అంది. నలుగురు కుండను తీసుకుని గుడ్లగూబ గురువు దగ్గరకు వెళ్తాడు. గురువు కుండను చూసి, ఇది సామాన్యమైన కుండ కాదు, ఇందులో మాయాశక్తి ఉంది. దీన్ని తెరిస్తే మీ ఒక్కొక్కడి కోరిక నెరవేరుతుంది. కానీ జాగ్రత్త, ఆశ వల్ల కోరికలు మిమ్మల్ని నాశనం చేయవచ్చు అని హెచ్చరించింది. స్నేహితులు ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చి కుండను తెరవాలని నిర్ణయించారు. మొదట కాకి ముందుకు వచ్చి నాకు బంగారు రెక్కలు కావాలి అంది. కుండ నుండి ఒక మెరుపు వచ్చి కాకి రెక్కలు బంగారంగా మారాయి. కానీ అవి బరువై ఎగరలేకపోయింది. కాకి బాధపడింది. తర్వాత చిలుక నాకు రాగాలు పాడే గొంతు కావాలి అంది. కుండ ఆమెకు అందమైన గొంతు ఇచ్చింది. కానీ ఆమె ఎప్పుడూ పాడుతూ స్నేహితులతో మాట్లాడడం మర్చిపోయింది. కుందేలు నాకు అడవిలో ఎవరికీ లేని వేగం కావాలి అంది. కుండ తనకి అతివేగాన్ని ఇచ్చింది. కానీ తను అంత వేగంగా పరిగెత్తి తన స్నేహితులను వదిలేసింది. చివరిగా తాబేలు ఆలోచించి నాకు ఏమీ వద్దు, నా స్నేహితులు సంతోషంగా సాధారణంగా ఉండాలని కోరుకుంటున్నాను అంది. కుండ నుండి ఒక పెద్ద వెలుగు వచ్చి అందరి కోరికలను తిరిగి సాధారణ స్థితికి మార్చింది. కాకి రెక్కలు, చిలుక గొంతు, కుందేలు వేగం అన్నీ పాత స్థితికి వచ్చాయి. నలుగురు సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అప్పుడు తాబేలు మన స్నేహం, సంతోషమే అసలైన సంపద అంది. అప్పటి నుండి వారు ఆశగా కోరికలు కోరడం మానేశారు. కలిసి ఆనందంగా జీవించారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఆశ మనల్ని సంతోషం నుండి దూరం చేస్తుంది. నిజమైన సంతోషం స్నేహంలో, సాధారణంలో ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.